హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం ఎంతో హెల్తీ మరియు టేస్టీగా ఉండే స్నిక్కర్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ కోసం మనం ముందుగా 1 కప్పు వరకు డేట్స్ని తీసుకొని ఈ డేట్స్లో నుంచి గింజలను తీసి ఒక పక్కన పెట్టుకుందాం. ఇలా గింజలని తీసేసుకున్న డేట్స్ని మనం వేడి నీటిలో వేసి 2 నుంచి 5 నిమిషాల వరకు నానబెట్టుకుందాం. ఇలా డేట్స్ని వేడి నీటిలో నానబెట్టుకోవడం వల్ల డేట్స్ అనేవి కొంచెం మెత్తపడతాయి. 5 నిమిషాల తరువాత ఈ డేట్స్ని మనం ఒక జల్లెడలో వేసి నీటిని జల్లించుకొని ఈ డేట్స్ని మనం ఒక గ్రైండర్ జార్లో వేసి ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు పీనట్ బటర్ని వేసుకుందాం. మీ దగ్గర పీనట్ బటర్ లేకపోతే మీరు పీనట్స్ అయినా వేసుకోవచ్చు. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమంలో నుంచి మనం 40% వరకు తీసి ఒక బౌల్లో పెట్టుకుందాం. ఇలా బౌల్లో పెట్టుకున్న తర్వాత మనం మిగిలిన మిక్సీ జార్లో 1 కప్పు వరకు ఓట్స్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమం అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. మనకి ఇలాంటి మిశ్రమమే కావాలి. ఈ మిక్సీలో ఉన్న మిశ్రమాన్ని మనం ఒక నెయ్యి రాసిన డబ్బాలో వేసి, లేకపోతే మీరు ఎందులో అయితే సెట్ చేసుకోవాలి అనుకుంటున్నారో అందులో వేసి వీడియోలో చూపించినట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న మిగిలిన మిశ్రమాన్ని కూడా దీని మీద వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద వాల్నట్స్ ఉంటే వాల్నట్స్ వేసుకోండి, లేకపోతే మనం రోస్ట్ చేసుకున్న పీనట్స్ని వేసి వీడియోలో చూపించినట్టుగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ని మనం సెట్ అవ్వడానికి 30 నుంచి 40 మినిట్స్ వరకు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లో వేడి నీటిని తీసుకొని దాని మీద మరొక బౌల్ పెట్టి ఇందులో 150 గ్రామ్స్ వరకు చాక్లెట్ని తీసుకోవాలి. మీరు మిల్క్ చాక్లెట్ కావాలంటే మిల్క్ చాక్లెట్ని తీసుకోవచ్చు, లేకపోతే డార్క్ చాక్లెట్ కావాలంటే డార్క్ చాక్లెట్ని తీసుకోవచ్చు. 40 మినిట్స్ తర్వాత చూడండి, మనం బాక్స్ తీసి అంచుల వెంబడి చాకుని తిప్పి ఒకసారి ఈ బాక్స్లో ఉన్న మిశ్రమాన్ని బయటికి డీమోల్డ్ చేసుకున్నాం. ఇలా డీమోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇష్టం వచ్చిన సైజులో ఇష్టం వచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు. నేను మొత్తం ఇక్కడ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. మెల్ట్ చేసుకున్న చాక్లెట్ కూడా రూమ్ టెంపరేచర్ మీదకి వచ్చేసింది. ఇలా రూమ్ టెంపరేచర్లో ఉన్న చాక్లెట్ని మనం చల్లగా ఉన్న ఈ బార్స్ మీద అప్లై చేస్తే తొందరగా సెట్ అవుతుంది. నేను ఇక్కడ స్పూన్తోనే అప్లై చేశాను. మీరు కావాలంటే ఈ స్నిక్కర్స్ని డైరెక్ట్గా చాక్లెట్లో అయినా డిప్ చేసుకోవచ్చు. ఇలా డిప్ చేసుకోవాలి అనుకుంటే మీరు చాక్లెట్ క్వాంటిటీని కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. మిగిలిన అన్నిటిని మనం ఇలాగే రెడీ చేసుకొని 10 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో సెట్ అవ్వడానికి పెట్టుకుంటే ఇవి చాలా బాగా సెట్ అయిపోతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.